వృక్షం దగ్గర నుంచి మారేడు పత్రం చేసుకొచ్చి స్వామివారికి ఈ యొక్క లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ యొక్క మారేడు చెట్టుకి ఈ యొక్క ప్రతి ఆడవాళ్ళు కూడా ఏదన్నా సమస్త నాగదోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా, కుజ దోషాలున్నా, గర్భదోషాలున్నా కూడా సంతతి లేని వాళ్ళు, అంటే పిల్లగాళ్ళు పుట్టని వాళ్ళు, దాదాపుగా వివాహమైన 40 సంవత్సరాలైనా కూడా సంతానం లేని వాళ్ళు ఇక్కడికి తక్షణం వచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క మారేడు చెట్టుకి ఒక చీర కొమ్ము చించి దాంట్లో ఒక శిల, అంటే ఒక రాయిని పెట్టేసి ఉయ్యాల పూజ చేస్తారు. అయ్యగారు ఉయ్యాల పూజ చేసిన తర్వాత తదుపరి ఆ యొక్క చెట్టు కట్టుతారు. అయ్యా, మాకు గనక వచ్చే సంవత్సరం అబ్బాయి గనక అమ్మాయి గనక పుడితే మళ్ళీ మీకు యొక్క పండగ వచ్చేసి మిమ్మల్ని దర్శించుకొని ఆ మారేడు చెట్టుకు కట్టె ఉయ్యాలు కానీ వెండి ఉయ్యాలు కానీ తీసుకొచ్చి కడతాను స్వామి అని చెప్పేసి ఇట్లా స్వామివారికి మొక్కుంటారు. ఆ యొక్క భగవంతుడు కూడా దీవిస్తాడు. తదుపరి ఆ సంవత్సరం కానీ మరొక సంవత్సరం కానీ సంతానం అందుతుంది. సంతానం తదప ఆ పాపను కానీ బాబును కానీ తీసుకొని వచ్చేసి ఈ కట్టె ఉయ్యాలను స్వామివారికి సమర్పించి గుళ్ళు అభిషేకం చేసుకుని చెట్టు కడుతుంటారు. ఇది పూర్వం దగ్గర నుంచి కూడా ఉన్న ఆనవాయితీ. దాదాపుగా 40-50 సంవత్సరాల దగ్గర నుంచి ఇట్లా జరుగుతుంది. మీలో కూడా ఎవరైనా సంతానం లేని పక్షంలో ఇక్కడ స్వామివారిని, మల్లేశ్వర స్వామివారిని దర్శించేసి ఈ యొక్క చీరకొంగు ఆ యొక్క మారేడు చెట్టు కడితే సమస్త పాపాలు, సమస్త దోషాలు, సమస్త గర్భదోషాలు కూడా పోయి సంతానం గ్యారెంటీగా అందుతుంది అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ గుడి కట్టేసి స్వామివారి దగ్గర నుంచి మాది ఈ యొక్క వెంకటేశ్వర స్వామి 12వ శతాబ్దంలో అవతరించాడని చెప్పేసి దానికి గుండు, అంటే పూర్వకాలంలో వెంకటేశ్వర స్వామి వెలిచాడు. అప్పట్లో నాగరికత లేదు గనక ఈ యొక్క 1200 సంవత్సరాల కిందట ఆ యొక్క రాజులు గారు వచ్చేసి ఆ యొక్క స్వామివారికి రాతి మండపం కట్టారు. రాతి మండపం మీద విమాన గోపురం కట్టారు. ఆ యొక్క విమాన గోపురం దగ్గర నుంచి అక్కడి నుంచి కంటిన్యూషన్ అవుతుంది. పూర్వకాలంలో ఇతని యొక్క శివాలయం క్షేత్ర పాలకులు కూడా చిన్న కొండ మీద మామూలు లింగాకారం కట్టేశారు. తర్వాత తదుపరి అంటే ఇది 18వ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వెంకటేశ్వర స్వామి వారికి 25 ఎకరాల పట్టాబలము, అట్లాగే మంగళమాన్యాలు భజంత్రి లినాము, గుళ్ళు కొట్టించుకునే వాళ్ళకి ఒక 25 ఎకరాల పొలము, తర్వాత మల్లేశ్వర స్వామి వారికి 22 ఎకరాల 18 సెంట్లు పొలము, నిత్య నైవేద్య ధూప దీపారాధన కింద ఆ యొక్క రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు రాసిచ్చారు. అప్పటి నుంచి అదే డాక్యుమెంట్లు ఇప్పుడు దాకా మా దగ్గర ఉన్నవి. ఈ 18వ శతాబ్దం దగ్గర నుంచి శివాలయం అర్చకులు 7వ తరం, మాది 8వ తరం దాకా చేస్తూ వస్తున్నాము. 18 సంవత్సరాల దగ్గర నుంచి ప్రతి అర్చకుడు కూడా 40 సంవత్సరాలు లెక్క చేస్తే ఇప్పుడు 7 తరాలని 50 వేసుకున్న 350 సంవత్సరాలు అవుతున్నాయి కనుక ఆ వెంకటేశ్వర స్వామి అర్చకులు కూడా 12 తరాల నుంచి చేస్తున్నారు. ఇక మల్లేశ్వర స్వామి అర్చకులు కూడా 7 తరాల నుంచి చేస్తున్నారు. ఇది వంశపారంపరగా అర్చకులు చేస్తూనే ఉన్నారు. మాట వాయిస్ కట్ అయినా అవన్నీ ఎడిటింగ్లో పోదు, కొంచెం జాగ్రత్త. ఎందుకంటే అవన్నీ ఇంకా ఎడిటింగ్ చేయాలి. వీటిని ఎడిటింగ్ చేసి చాలా మంది వస్తూ ఉంటారు. అయితే ఈ ఊరికి లేదు కాబట్టి పైన అక్షరాక్ష మండపం, ఉత్సవమూర్తులు, ఇది లోన చూడండి, ఉత్సవమూర్తులు, ఉత్సవమూర్తులు చాలా దూరం నుంచి కూడా వస్తున్నారని చెప్పారు. కింద కూడా అడిగా, అక్కడ చాలా మందిని భక్తులను కూడా అడిగాము. కూర్చొని చేస్తే ఒడ్డు కరెక్ట్ సైడ్గా బ్రహ్మరామరామల్లేశ్వర స్వామి దేవస్థానం తిరుమల అట్లే చిన్న స్లోగన్స్ వస్తాయి కదా, అది దీనికి పెట్టు. వెంకటేశ్వర స్వామి పెట్టు కింద. మారేడు చెట్టు ఉయ్యాలా ఇదా మారేడు చెట్టు. అవును, వృక్షో రక్షిత మారేడు చెట్టు. తర్వాత ఇది దీని ప్రత్యేకత ఏమైనా ఉంటుందా? అత 70 సంవత్సరాల నాటి స్వామివారు ఉయ్యాల. ఇక్కడ చెప్పాను సార్, అవసరం
ఇది బ్రహ్మోత్సవాలు అప్పుడు పవన్ చాలా చేస్తారు. మన పెళ్లి అయిన తర్వాత అక్కడ చేస్తారు, చూసావా? బాగున్నా పెళ్లి అయిన తర్వాత అక్కడ చేస్తారు కదా. పెళ్లి అయిపోయిన తర్వాత ఉయ్యాల పండుగ పౌర్ణికోత్సవం అంటారు. విన్నావా? దీని చుట్టూ మారేడు చెట్టు అని ఉయ్యాలు తీసేసి చిన్న చిన్న ఉయ్యాలు డీపుది సంతానం అయిన తర్వాత అవి కట్టాలి. ఏవివా అది దగ్గరకు ఇలా కట్టాలి. చూడండి, సంతానం అందిన తర్వాత సంతానం అందిన తర్వాత సంతానం అందక మందులో అడ్వాన్స్ ఉయ్యాలి, గుడ్డ ఉయ్యాలి.